చెట్లు, కొండలు, నదులు, సముద్రాలు, జలపాతాలు గల ఈ అందమైన ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రకృతిమయే మనకి మొదటి గురువు. ఈ ప్రకృతిలో ఉండే అందమైన అపురూపమైన పక్షులు, విహంగాల ద్వారా ప్రకృతి చెబుతున్నది ఏమిటో తెలుసుకుందామా? పాలు, నీళ్లు వేరు చేయగల వివేకవంతమైన హంస ద్వారా అందరిలో మంచిని గ్రహించి చెడుని వదిలేయమనే నీతిని మనకు బోధిస్తుంది. రామ రామ అని పలికే ఒకే ఒక పక్షి రామచిలుక. రామచిలుక ద్వారా సాధన చేసే సాధ్యం కాని ఏదీ ఉండదని గ్రహించవచ్చు. వేరు జాతులైన చిలుక, గోరింక కలిసిమెలిసి ఉంటాయి. అందుకే పెద్దలు పెళ్ళైన కొత్త జంటను చిలక, గోరింకలాగా కలిసిమెలిసి ఉండండి అని ఆశీర్వదిస్తారు. కాకి కాలజ్ఞాని, జరగబోయే కీడును ముందే పసిగట్టగలది. కాకి స్నేహానికి ప్రతీక. కావు కావు అంటూ మనకి ఏం బోధిస్తుందంటే, కావు అంటే ఈ సంపదలు, ఈ బంధాలు ఏవీ నీవు కావని, కావు అంటే అందరినీ కాపాడుము, రక్షించుమని అర్థం. అందమైన నెమలి మన జాతీయ పక్షి. నెమలి శాంతికి ప్రతీక. నెమలి పింఛము సర్వమత సామరస్యానికి ప్రతీక. పావురం శాంతికి ప్రతీకగా, శాంతి సందేశంగా పావురాన్ని ఎదిరేస్తారు. సందేశాలను అందజేసే పావురం పనిలో ఏకాగ్రత చాలా అవసరమని తెలియజేస్తుంది. కిజిగాడి గూడు అంటే ఒక రకమైన పిచ్చుకలు కట్టే గూడు. ఈ రకమైన పిచ్చుకలు గూడు కట్టుకునే నైపుణ్యం మనకు స్ఫూర్తి. మన ఇళ్లలో మనతో కలిసిమెలిసి జీవించిన పిచ్చుకలు మనకు సర్దుబాటు ధోరణి అలవరుస్తాయి. వడ్రంగి పిట్ట తన ముక్కుతోనే చెట్టుని తొలిచే శక్తి కలిగి ఉంటుంది. చెట్టులో చేరిన క్రిమికీటకాలు తిని చెట్టుకి లాభం చేకూరుస్తుంది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, స్వలాభంతో కూడిన పరలాభం. అందమైన పాలపిట్ట విజయానికి, శుభానికి ప్రతీక. ఎగిరే పాలపిట్టను చూసి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని అంటారు. మనం కూడా ఎదుటివారి సమస్యలు కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలని పాలపిట్ట నుంచి గ్రహించాలి. ఎవరైనా దేనికోసమైనా ఎవరికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే వారిని చాతక పక్షిలా ఎదురు చూస్తున్నారు అని అంటారు. అంటే దీక్షకు వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షిని ఉదాహరణగా చెప్తారు. చాతక పక్షి నేల మీద ఉండే నీరు తాగనే తాగదు. తొలకరి వర్షపు నీటినే తాగుతుంది. ఒక తొలకరి అయ్యాక మరలా తొలకరి వరకు వేరే నీరు ముట్టదు. వాన చినుకులతోనే దాహం తీర్చుకునే ఈ చాతక పక్షి మనకు ఇంద్రియ నిగ్రహం నేర్పుతుంది. ఎంత దాహం వేసినా స్వాతి చినుకులకే ఎదురు చూసి ఆ వర్షపు నీటినే తాగుతుంది. ఆకాశం నుండి నేలపై ఉన్న వాటిని గమనించి పొందగలిగే గరుడ పక్షి లేదా గ్రత మన లక్ష్యంపై ఏకాగ్ర దృష్టి కలిగి ఉండాలని చెప్తుంది. కొంగ ఒంటికాలిపై ప్రశాంతంగా నించుంటుంది. అలా మన జీవితంలో బ్యాలెన్స్గా ఉండగలిగితే మనం ప్రశాంతంగా జీవించగలం అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. పక్షులు మనకు ప్రేరణనిస్తాయి. రెక్కలు విప్పుకొని ఆకాశం అంచులు చేరుకోవాలనే ఉన్నతమైన గమ్యం సూచిస్తాయి. విమానం తయారు చేయడానికి ప్రేరణ ఈ పక్షులే. ప్రకృతిలో ఎన్నో అందాలు, అందమైన ఎన్నో విహంగాలు, ఆ సృష్టికర్త యొక్క సృజనాత్మకత.